ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, ఆగస్టు నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు, అది 300 500 ముందు గడప దర్శనం టికెట్లు, అలాగే రూములు, హోమం టికెట్లు, అన్ని రకాల దారులు, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ టోకెన్లు అన్నీ కూడా ఆగస్టు నెలకి సంబంధించి అయిపోయినాయి. రూములతో సహా అయిపోయినాయి. రాబోయే రోజుల్లో ఈ ఆగస్టు నెలలో ఎవరైనా రావాలి అనుకుంటే మీకు ఎటువంటి దారి లేదు. చివరికి ఏపీ ఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా కూడా ఆగస్టు నెలకి టికెట్లు అయితే అయిపోయినాయి. ఇక ఆగస్టు నెలలో మీకు ఉన్నటువంటి ఒకటే ఒక దారి, తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి ఫ్రీ టోకెన్లు. ఆధార్ కార్డు ఉంటే ఎవరైనా కూడా తెల్లవారుజామున 2 గంటలకే రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో కానీ, బస్టాండ్లో దిగితే ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లో, లేదా అలిపిరి నడక మార్గంలో ఉన్నటువంటి ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో ఈ సర్వదర్శనం టోకెన్లు మీకు ఇస్తారు. ఉదయం 8 గంటలకల్లా ఈ టోకెన్లు అయిపోతున్నాయి. ఇక నడక మార్గంలో వచ్చే భక్తులు ఎవరైనా కానీ అలిపిరి నడక మార్గంలో భక్తులకైతే మీకు టోకెన్లు ఇవ్వటం లేదు. కేవలము శ్రీవారి నడక మార్గంలో భక్తులకి మాత్రమే నడక మార్గం టోకెన్లు ఇస్తున్నారు. ఈ టోకెన్లు అనేది శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే భక్తులకు 50వ మెట్టు దగ్గర ఇస్తారు. 1250 మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోండి. అంతేగాని ఆగస్టు నెలకి సంబంధించి ఈ నడక మార్గం టోకెన్లు, తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు తప్ప మరొక దారి లేదు. ఒకవేళ మీరు డబ్బులు పే చేయగలమంటే ప్రతిరోజు కూడా అలిపిరి దగ్గర గోశాలలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు అని మీ అందరికీ ఇస్తున్నారు. ఈ టికెట్లు కూడా తెల్లవారుజామున 4 గంటలకే క్యూ లైన్లో నించుంటే ఉదయం 8 గంటలకి టోకెన్లు 6 నుంచి 8 గంటల లోపల ఏదో ఒక టైంలో ఇస్తారండి. అంతే, ఇవి తప్ప మీకు దారులేమీ లేవు. హోమం టికెట్ల గురించి పూర్తి సమాచారం కావాలంటే కామెంట్ సెక్షన్లో లింక్ పెడతా, చూడండి. ఓకేనా? అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయము, కామెంట్ సెక్షన్లో ఒక భక్తులు కూడా నన్ను అడిగారు. చూడండి, గర్వ వినోద్ గారు అడిగారు, తెలంగాణ రాజ్యసభ ఎంపీ లెటర్ యాక్సెప్ట్ ఉందా అని. లేదు, కేవలము ఆంధ్రప్రదేశ్ వారి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ లెటర్లు మాత్రమే రికమెండేషన్ లెటర్ల ద్వారా భక్తులు తెచ్చుకుంటే ముందు గడప దర్శన టికెట్లు, రూములు లభిస్తాయి. అంతే తప్ప ఆంధ్ర కాకుండా ఏ రాష్ట్రానికి సంబంధించి లెటర్లు తెచ్చినా ఇకపై నుంచి టీటీడీ వారు తీసుకోబోరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటేనండి, సెప్టెంబర్, అక్టోబర్ నెలకి సంబంధించి కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. నేను మరలా చెప్తున్నా, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టోకెన్లు అయిపోయినాయి. అది ప్రతి టోకెను ఏదైనా తీసుకోండి. నేను ఇందాక చెప్పా కదా, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు 300 500 ముందు గడప దర్శన టికెట్లు అన్ని దారులు అయిపోయినాయి. కేవలము మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూసారా, ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ప్రతి నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు వచ్చే నెలకు సంబంధించి విడుదలవుతాయి. అంటే సపోజ్ సెప్టెంబర్ టికెట్లు కావాలి అనుకుంటే ఈ నెల ఆగస్టు 25వ తారీఖున ఉదయం 10 గంటలకు బుక్ చేసుకోండి. అలాగే అక్టోబర్ నెలకి కావాలి అనుకుంటే ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనేది వచ్చే నెల సెప్టెంబర్ 25వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. ఓకేనా? ఇక అక్టోబరు, సెప్టెంబరు 2 నెలలకి సంబంధించి రూములు లేవు. అలాగే రూములు కావాలి అనుకుంటే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర గంటలకి క్యూ లైన్లో నించుంటే మీ యొక్క ఆధార్ కార్డుతో, ఫోన్ నెంబర్తో మీరు ట్రై చేస్తే 8 గంటల లోపల తప్పకుండా రూములు వస్తాయి. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నిన్న ఆగస్టు 25వ తారీఖున 63,000 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. తొందరగా దర్శనం అయిపోతుంది, భక్తులు ఎవరూ లేరు. అలాగే 23,127 మంది మాత్రమే స్వామివారికి తలనీలాలు ఇచ్చారు. 3.72 మాత్రమే హుండీ కానుకలు. ఇక ఈరోజు ఆగస్టు 6వ తారీఖున దర్శన టికెట్లు పొందిన వారందరికీ కూడా దర్శనం అనేది 1.5 గంటల లోపలే అయిపోతుంది. సర్వదర్శనము, దివ్య దర్శనం టోకెన్లు ఉన్న వాళ్ళకి 3 నుంచి 4 గంటల్లో అయిపోతుంది. ఎటువంటి దర్శన టికెట్ లేని వారండి తిరుమల కొండపైన వెళ్ళి వీకూసీ 1 or 2లో వెళ్ళి జాయిన్ అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో 7 నుంచి 8 గంటల్లో ఈ దర్శనం కూడా అయిపోతుంది.
ఓకేనా. దర్శన్ టికెట్ లేకపోయినా VQC1 VQC2 తిరుమల కొండపైన డైరెక్ట్గా వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. అది ఏ రోజైనా ఏ నెల అయినా అంతా ఒకటే. అలాగేనండి, రాబోయే అక్టోబర్ నెలలో మీ అందరికీ కూడా బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి చూసారా, అక్టోబర్ 4 నుండి 12 వరకు కూడా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. దీనికి సంబంధించి అన్ని పనులు కూడా తిరుమల కొండపైన స్లోగా సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేసా, ఒకసారి చూడండి, కామెంట్ సెక్షన్లో పెడతా, లేదా మన కమ్యూనిటీ ట్యాబ్లో ఓపెన్ చేసి దీని యొక్క డీటెయిల్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇదంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతము రాబోయే 3 నెలలకు సంబంధించి దర్శన టికెట్లు ప్రస్తుత పరిస్థితులు నేను మీకు వివరించానండి. అలాగే కామెంట్ సెక్షన్లో చాలామంది భక్తులు అడిగిన ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ కూడా నేను ఈ 2 నిమిషాల్లో క్లుప్తంగా చెప్పా. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. అలాగే నవంబర్ డిసెంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు విడుదలవ్వాలా, ఈ నెల ఆగస్టు 18వ తారీఖు నుంచి నవంబర్ టికెట్లు విడుదలవుతాయి. వచ్చే నెల సెప్టెంబర్ 18వ తారీఖున డిసెంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు విడుదలవుతే రెడీగా ఉండండి. నేను చెప్పిన వీడియో మీ అందరికి అర్థమైంది కదా, ఎటువంటి దారులు లేవు, నేను చెప్పిన దారులు మాత్రమే ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి. తిరుమల కొండపైన ఆఫ్లైన్ రూమ్స్ CRO ఆఫీస్లో ట్రై చేయండి. ప్రైవేట్ హోటల్స్ తిరుమలలో లేవు, తిరుపతిలో ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయి, ట్రై చేయండి. ఓకేనా. ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.